ఆ రోజు సాయంత్రం నేను తనని కలవడానికి వెళ్ళాను. తను నాకోసం ముందే అక్కడ ఎదురుచూస్తున్నాడు. నన్ను చూడగానే తన మొహంలో ఒక వింతైన మెరుపు. నా దగ్గరికి వచ్చి చుట్టూ ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని మెల్లగా నా చేతిలో ఒక వస్తువు పెట్టాడు. అది చూడ్డానికి చాలా పొడవుగా గట్టిగా ఉంది. నేందాన్ని పట్టుకోగానే నాలో ఏదో తెలియని భయం. ఇది ఇప్పుడే చెయ్యాలా అని అడిగాను. తను నవ్వుతూ అవును, అప్పుడే ఆ కిక్కుంటుంది అన్నాడు. నేను తన మాట కాదనలేక ఒప్పుకున్నాను. తను నా పక్కనే నిలబడి నన్ను గైడ్ చేస్తున్నాడు. మెల్లగా నీ నోట్లో పెట్టుకో అన్నాడు. నేన్కొంచెం మొహమాట పడుతూనే దాన్ని నోటి దగ్గరికి తీసుకెళ్లాను. దాని రుచి కొంచెం వింతగా ఉంది. ఇప్పుడు గట్టిగా ఊదు, నీలో ఉన్న శక్తంతా ఉపయోగించి గట్టిగా ఊపాలి అని ప్రోత్సహించాడు. నేను ఊపిరి బిగబట్టి గట్టిగా ఊదడం మొదలుపెట్టాను. నా బుగ్గలుబ్బిపోయాయి, ముఖం ఎర్రగా అయిపోయింది. ఎంత ఊదినా తను అనుకున్న రిజల్ట్ రావడంలేదు. ఇంకా గట్టిగా, వదలకుండా ఊదు అని తను నా వెనక ఉండి చెప్తున్నాడు. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కాని తను మాత్రం అస్సలు తగ్గడంలేదు. చివరికి నా వల్ల కాక ఆపేద్దామనుకున్నాను. కాని తను ఇంకొక్కసారి లాస్ట్ టైం ట్రై చెయ్ అన్నాడు. నేన్నా శక్తినంతా కూడగట్టుకుని ఒక్కసారిగా గట్టిగా ఊపాను. అంతే, ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి నా గుండె ఆగిపోయినంత పనయింది. చుట్టూ ఉన్నవాళ్లంతా మా వైపు చూస్తున్నారు. నా ముఖమంతా ఏదో అంటుకుంది. నేను చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. మేమున్నది నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో. అక్కడ డెకరేషన్ కోసం బుడగలు అంటే బెలూన్స్ ఊదుతున్నాము. నా ఫ్రెండ్గాడు ఒక పొడవాటి బెలూనిచ్చి గట్టిగా ఊదు అని నన్ను ఇబ్బంది పెట్టాడు. తీరా నేను గట్టిగా ఊదేసరికి అది టప్ అని పేలిపోయి ఆ బెలూన్ ముక్కలన్నీ నా మొహం మీద పడ్డాయి.